నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. భార్యాభర్తలు జీవిత భాగస్వాములుగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరి అభిప్రాయాలు మరొకరిగా జీవిస్తూ జీవితాంతం కలిసి ఉంటే వారి దాంపత్య జీవితం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది కదా. గత 17 సంవత్సరాలుగా హిందువులలో అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదురుస్తూ ఎన్నో వేల జంటలని ఏకం చేసిన ఘనత జ్యోతి మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారికి దక్కుతుంది. మీకు ఎలాంటి సమస్యలున్నా కళ్యాణ వైభోగం కార్యక్రమానికి కాల్ చేయాల్సిన నంబర్లు 04040500606 మరియు 04040500606 నంబర్స్ కి కాల్ చేయొచ్చు. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. సో ముందుగా మీ సంస్థల గురించి చెప్పండి. తప్పకుండానమ్మా, మన జ్యోతి మ్యాట్రిమోనీ కానీ హిందూ విడ్లాక్ కానీ రెండు కూడా అనేక రకాలైనటువంటి విస్తృతంగా సేవల్ని అందిస్తూ గత 17 సంవత్సరాలుగా ఉందండి. ఇప్పటికే అందరికీ తెలిసినటువంటి సంస్థలు ఇవి. అలాగే మన దగ్గర ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు ఉండొచ్చు, అన్నీ కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా వారి అభ్యున్నతికి తోడ్పడేవిగా ఉంటున్నాయండి. మనం ఇప్పుడు మన సంస్థల ద్వారా, మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా, అలాగే మన హిందూ వెడ్లాక్ ద్వారా ఏం చేస్తున్నామంటే కాత్యాయని వ్రతాలు శ్రావణ మాసంలో నిర్వహింపచేస్తున్నాం. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన అబ్బాయిలకి అమ్మాయిలకి త్వరగా వివాహ యోగ్యత సిద్ధిస్తుంది. కొంతమంది అబ్బాయిలు తల్లిదండ్రులు, అమ్మాయిల తల్లిదండ్రులు చూడండి ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి, కానీ మా పెళ్లి కుదరట్లేదు అని వాపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా త్వరగా వివాహం కుదిరేటటువంటి అవకాశం ఉంటుంది కాత్యాయని వ్రతాలతో. అలాగే మనము కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నాము. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతం. ముఖ్యంగా రజోదోషం పోగొట్టుకోవడానికి చేసేటటువంటి వ్రతం కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ లక్షవర్తి నోము నిర్వహించుకోవచ్చమ్మా. ఎవరికైతే ఆసక్తి ఉందో, ఇటు కాత్యాయని వ్రతాలు అయి ఉండొచ్చు, లక్షవర్తి నోము అయి ఉండొచ్చు, వీటి గురించి ఎవరికైతే ఆసక్తి ఉందో వారి స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి. మీరు ఇంకా ఏ సేవా కార్యక్రమాలు చేస్తారు? మామూలుగా మేము కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటామమ్మా. ఇప్పుడు భార్యాభర్తల వివాహం కొత్తగా అయినటువంటి వారికి ఎన్నో రకాలైనటువంటి అభిప్రాయ భేదాలు ఉంటాయి. అలాగే అమ్మాయిల్లో ఎలా ఉంటుంది అంటే భర్త ఒక్కడే మంచివాడు, ఆ మిగతా కుటుంబ సభ్యులంతా కూడా చాలా చెడ్డవాళ్ళు, అత్తగారు అసలు మంచిది కాదు, తోడికోడళ్ళు అసలే మంచివాళ్ళు కాదు, ఆడబడితే ఇంకా అసలే మంచిది కాదు అన్నటువంటి ధోరణిలోనే ఆడపిల్లలు ఆలోచిస్తూ ఉంటారు తప్పితే అసలు నేను వెళ్తున్నటువంటి ఇల్లు ఎలాంటిది, ఇది ఇంకా నేను ఉండాల్సినటువంటి స్వస్థానము, నేను ఇంకా ఎప్పుడు జీవితాంతం ఉండాల్సింది అక్కడే అన్నటువంటి ఆలోచన ఆడపిల్లలకు ఉండట్లేదు. కాబట్టి అలాంటి అవగాహన కల్పిస్తూ ఉంటాం చిన్న చిన్న ఉదాహరణల ద్వారా. వాళ్ళు ఏ రకంగా వాళ్ళ జీవితాన్ని ఆనందమయంగా దిద్దుకోగలరో చెప్తూ ఉంటాం. చాలా మటుకు చాలా మొండి కేసులు తప్పితే చాలా మటుకు మాట విని వాళ్ళ జీవితాన్ని చాలా ఆనందమయంగా తీర్చిదిద్దుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. ఓకే అండి. ఇంకా మీ వెబ్ పోర్టల్ గురించి చెప్పండి. తప్పకుండానమ్మా, మన జ్యోతి మ్యాట్రిమోనీ అయి ఉండొచ్చు, ఈ హిందూ వెడ్లాక్ అయి ఉండొచ్చు, ఇది రెండు కూడా ఫ్రీ వెబ్ పోర్టలే. ఫ్రీ వెబ్ పోర్టలే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ కనుక ఏదైనా ప్రొఫైల్ నచ్చినట్లయితే మళ్ళీ దానికి సంబంధించినటువంటి వివరాలు, కాంటాక్ట్ నెంబర్స్ కానీ అడ్రస్ కానీ కావాలంటే మన యొక్క సైట్లో జ్యోతి మ్యాట్రిమోనీలో కానీ హిందూ వెడ్లాక్ లో కానీ వాళ్ళు ఏదో ఒక రకంగా రిజిస్టర్ చేసుకోవాలంటే ఏదో ఒక ప్యాకేజ్ తీసుకొని రిజిస్టర్ చేసుకుంటేనే వారికి సంబంధించినటువంటి కాంటాక్ట్ వివరాలన్నీ కూడా కనిపిస్తాయండి. ఓకే అండి. సో ప్యాకేజెస్ గురించి చెప్తారండి, ఎలాంటి ప్యాకేజెస్? తప్పకుండానమ్మా, మనం దగ్గర రకరకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయండి. మొదట్లో అసలు ప్యాకేజెస్ ఉండేవి కాదండి. గత 4-5 సంవత్సరాల బట్టి ప్యాకేజెస్ అన్ని కూడా ఏర్పాటు చేశాం. ఎందుకు, ఒక సంస్థ నడిపించేటప్పుడు మనం కూడా సంస్థ యొక్క అభ్యున్నతిని మనం ఆలోచించాలి. మొదట్లో ఏం చేసేవాళ్ళము, ఇది ఎంత ఫీజు కట్టినా అప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి ఎంత అయితే రిజిస్ట్రేషన్ అమౌంట్ ఉందో అంత ఫీజు కడితే వాళ్ళకి పెళ్లి వరకు సేవలు అందిస్తామని చెప్పేవాళ్ళం. కానీ రాను మాకు చివరిలో ఏమర్థమైందంటే వాళ్ళకి ఒకళ్ళకని రిజిస్టర్ చేసి ఖాందానికంతా చూసుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ బంధువర్గానికి అంతా కూడా చూసుకోవడం మొదలు పెట్టేసరికి 4-5 సంవత్సరాల నుంచి అంటే మనం కూడా ఏంటి మార్కెట్ కి అనుగుణంగా మనం కూడా మన సంస్థను తీర్చిదిద్దుకోవాలి, లేకపోతే అధపాతాళానికి దిగిపోతాము. కాబట్టి వాళ్ళంతా తెలివిగా ఉన్నప్పుడు మనం కూడా ఎందుకు తెలివిగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో మనం ఈ ప్యాకేజెస్ ని 4-5 సంవత్సరాల నుంచి ప్యాకేజెస్ ఏర్పాటు చేశామమ్మా. అనేక రకాల ప్యాకేజీలు ఉన్నాయి. అందులో ఏంటంటే చాలా ఆదరణ పొందుతున్నది ఇన్స్టెంట్ మ్యారేజెస్. ఇన్స్టెంట్ మ్యారేజెస్ అనేసరికి ఏంటంటే అటుపక్క ఇటుపక్క అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున మేమే మాట్లాడుతూ వారికి త్వరగా వివాహం కుదిరేటట్టు చూస్తామన్నమాట. ఇటు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ బంధువులమైనప్పటికీ వాళ్ళు మేనత్త మేనమాపిలైనా కానీ
కొన్ని విషయాలు అడగాలి అంటే చిన్న చిన్న మొహమాటాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే అటుపక్క ఇటుపక్క మేమే మాట్లాడుతూ అతి త్వరగా వారికి వివాహం కుదిరేటట్టు చూస్తాం. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే. ప్రీమియం మెంబర్షిప్ అంటే ఇన్స్టెంట్ మ్యారేజెస్ కంటే కూడా కొంత అడ్వాన్స్ స్టేజ్ని మనం ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడి వాళ్ళు ఈ రెండు సేవల్ని తీసుకుంటూ చాలా చక్కగా మన సేవల్ని ఆదరిస్తూ ఉన్నారు. ఓకే ఓకే అండి. సో మనం ఇంతకు ముందు చెప్పుకుంటున్నాం అనమాట, అబ్బాయి పెళ్ళైపోయిన తర్వాత ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండాలి అనేసి దాని గురించి చెప్పండి. తప్పకుండా. అలాగే మన ప్రేక్షకులు కూడా మనకి వివాహంలో అనేక రకాలైనటువంటి క్రతువులు ఉంటాయమ్మా. మామూలుగా సుముహూర్తం అంటే ఏంటి, తెరసిల్లా పట్టడం ఏంటి, వీటికి సంబంధించినటువంటి ఎన్నో ఆచారాలు మనకి వివాహంలో ఉన్నాయి. ఈ క్రతువుని ఆచరించటం వల్ల ఆ దంపతులు ఈ సిద్ధిని పొందుతున్నారు ఉన్నది కాబట్టే మనం ఇన్ని క్రతువులు ఆచరిస్తున్నాం. కానీ మనకి ప్రారంభం ఏంటంటే ఇప్పుడు క్రతువుని ఒక ఆర్భాటంగా చేస్తున్నాం. ఇంత డబ్బు వెచ్చించి చేస్తున్నామని చెప్పుకోవడానికి ఆర్భాటంగా చేస్తున్నామే కానీ శ్రద్ధతో చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరూ ఉండట్లేదు. కాబట్టి ఏ క్రతువు ఆచరిస్తే ఆ దంపతులు ఏ సిద్ధిని పొందుతున్నారు అన్నది తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా మనకి ఫోన్ చేసి కనుక్కోవచ్చండి. అంటే క్రతువుల గురించి, వివాహంలో అనేక రకాల క్రతువులు ఉన్నాయి కాబట్టి వాటి గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అలాగే మనం అబ్బాయి వివాహానంతరం ఎలా ఉండాలి అన్నది తెలుసుకుంటూ ఉన్నాము. వివాహానంతరము మనం చెప్పుకున్నట్టు అబ్బాయికి నిజంగా వ్యవహరించటం అంటే ఒక కత్తి మీద సాము లాంటిది. ఇటు భార్య వైపు మాట్లాడితేనేమో తల్లి తండ్రి ఇంట్లోని వాళ్ళందరూ ఏమంటారు, పెళ్ళై 4 రోజులు కాలేదు అప్పుడే వీడు భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు, పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు అని తల్లి తండ్రి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అంటారు. అలా కాకుండా తల్లి వైపు మాట్లాడితే భార్య ఊరుకోదు కదా, నేను ఇంత కష్టపడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను, మేము కొత్తగా వచ్చినటువంటి దాన్ని నన్ను కాదని మీరు మీ అమ్మ వైపు మాట్లాడుతున్నారు అంటూ ఆ అమ్మాయి ఏం చేస్తుంది, వీడిని రాశిరంపాన పెడుతుంది భర్తని. కాబట్టి ఏంటంటే ఈ ఇద్దరిని సంభాళించటం అంటే నిజానికి కత్తిమిత సాము లాంటిది. కాబట్టి పెళ్ళైన మొదట్లోనే ఇద్దరిని కూడా మేనేజ్ చేయగలగాలి. అంటే ఇద్దరిని కూడా ఒక రకంగా చూసుకోవాలి. ఎవరిది తప్పున్నప్పటికీ కూడా తల్లిని భార్యని కూడా భర్తగా అయినా కొడుకుగా ఇటు ఇద్దరిని కూడా ఒకే రకంగా చూడగలగాలి. నిజానికి తల్లిది తప్పున్నప్పటికీ కూడా భార్యకి ఏం చెప్పాలి, ఫోన్లేవే మా అమ్మ పెద్దది కదా ఏదో అంది, నష్టం ఏంటి, ఆవిడ అంతే అంది, తర్వాత మళ్ళీ ప్రేమగా చూస్తుంది, కాసేపే కోపం వెంటనే వస్తుంది వెంటనే పోతుంది, అమ్మ కోపం నాకు తెలుసు కదా అని భార్యకి చెప్పగలగాలి. అలాగే తల్లికి కూడా వచ్చి ఫోన్లేవే అదేదో కొత్తగా వచ్చింది కదా మెల్లిగా నేర్చుకుంటుందిలే సర్దుకుపోతుంది అని తల్లికి చెప్పగలగాలి. ఆ సమర్థత పురుషుడిలో ఉండాలి. ఎప్పుడైతే ఈ సమర్థత పురుషుడిలో ఉంటుందో తప్పకుండా అతడు జీవితంలో చాలా హ్యాపీగా ఉండగలుగుతాడు, ఆనందమయంగా ఉండగలుగుతాడు. అత్త కోడళ్ల మధ్య కొట్లాటుండి తల్లి వచ్చేమో మీ ఆవిడ ఇట్లా చేసిందిరా అని కొడుక్కి చెప్పటం, లేకపోతే భార్య వచ్చేమో ఏమండి మీ అమ్మ ఇట్లా అంది, మీ అక్క ఇట్లా అంది, మీ వదిన ఇట్లా అంది అని భార్య చెప్పటం, ఇలాంటి సమస్యలు లేకుండా అబ్బాయి ఆనందంగా ఉండగలుగుతాడు. అలాగే ముందుగా అబ్బాయి అంటే కొత్తగా వివాహమైనటువంటి ఆయన ముందుగా చెప్పాల్సింది ఆయన బలహీనతలు చెప్పాలి. ఆయన బలహీనతలు చెప్పి తనకి ఏ అలవాట్లు ఉన్నాయో అవన్నీ కూడా చెప్తే కనుక, అంటే భార్య స్వీకరిస్తుందా లేదా అని అబద్ధాలు చెప్పటం కాదు, తన యొక్క బలహీనతల్ని చెప్పి ఆ బలహీనతల్ని కూడా భార్య ప్రేమించేటట్టుగా చూడాలి. అట్లాగే చాలా ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది చాలా మంది పురుషులకు తెలియదు. మరి వివాహమై వచ్చినటువంటి అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమగా చూసుకోవాలి, ఎంత బాధ్యతగా చూసుకోవాలి అనుకుంటున్నామో అలాగే మరి పురుషుడు కూడా ఇటు అమ్మాయి యొక్క తల్లిదండ్రుల్ని కూడా అంత ప్రేమగా అంత ఆదరణగా చూడాలి కదా. మనం ఏం చేస్తూ ఉంటాము, ఆ అత్తగారు మామగారే కదా అని పెద్దగా పట్టించుకోకుండా, పైగా భర్త ఏం చేస్తాడు, పైగా కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయి దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల్ని ఈసరించినట్లు మాట్లాడటం కానీ చీత్కారంగా చూడటం కానీ చేయకూడదు. ఎందుకు, ఆ అమ్మాయి కూడా బాధపడుతుంది, ఏంటి ఎప్పుడు కూడా ఈయన మా వాళ్ళని అంటూనే ఉంటాడు, నా వాళ్ళని ఇంత అంటున్నప్పుడు నేను ఇంకా ఆయన వాళ్ళని చూసేదేంటి అని అసలు అమ్మాయి కూడా బాధపడి అసలు అటు ప్రయత్నం కూడా చేయదనమాట. కాబట్టి పురుషుడు ఏం చెయ్యాలి, అటువైపు కూడా మా అమ్మాయి మనసు రాక్కోవాలి అంటే అమ్మాయి యొక్క తల్లిదండ్రుల్ని కూడా ప్రేమించగలగాలి, తన తల్లిదండ్రుల్లా ప్రేమించగలగాలి. అయ్యో అది మా అమ్మ నాన్నని చూస్తోంది కదా, నిజానికి ప్రేమ ఉండి ఉండకపోవచ్చు, వాళ్ళలో ఎన్నో తప్పులు ఉండవచ్చు, అయినప్పటికీ కూడా తప్పకుండా అతడు, ఎందుకంటే పుత్ర పంచకంలో అతడు కూడా ఒకటి కాబట్టి అతన్ని ప్రేమించి తీరాలి. ఓకే అండి, మరి ఫస్ట్ కాల్ సిద్ధంగా ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి భవానీ గారు. హలో
హలో అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. భవానీ గారు. హలో. హలో, నమస్కారం అండి. అమ్మా నమస్కారం, చెప్పండి. మా బాబు ఉన్నాడండి, సురేష్ బాబు అని ఉన్నాడు మా అబ్బాయి. పుట్టిన తేదీ అమ్మా? హలో, పుట్టిన తేదీ? పుట్టినది 1/3/1/79 అండి. 79. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? మేము వైదికులు బ్రాహ్మణం అండి. వైదికి వెళ్ళినాళ్ళ అండి? గోత్రం అమ్మా? హరిదాస్ గోత్రం అండి. అబ్బాయి ఏం చదువుకున్నారు? డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీర్ చేశాడండి. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారమ్మా? ఇక్కడ వరుణ్ మోటార్స్ మారుతి సుజుకి కారు దాంట్లో సేల్స్ మేనేజర్ గా చేస్తున్నాడండి, మలక్పేట బ్రాంచ్ కి. ఎంత ఆదాయం ఉంటుంది అబ్బాయికి? 40,000 అండి. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? మామూలుగా మాలో కలిసిపోయి డిగ్రీ చదువుంటే చాలండి. హలో, చెప్పండి. ఒక మాట మాట్లాడదాం. చెప్పండి అమ్మా, చెప్పండి. మీ మ్యాట్మోరీకి మేము కట్టామండి. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, కాదు ఇప్పుడు వయసు రీత్యా 3 నెలల ప్యాకేజీకి కట్టామండి. 10,000 కట్టాము. సరే అమ్మా, ఇప్పుడు ఏంటంటే అబ్బాయికి డిప్లొమా చేశారు కాబట్టి, డిప్లొమా అంటే డిగ్రీతో సమానం కాబట్టి, డిగ్రీ చదివినటువంటి అమ్మాయిలు చాలా తక్కువగా ఉంటారు. ఇలాగే వయసు రీత్యా చూసినప్పటికీ కూడా అమ్మాయిలు తక్కువగానే ఉంటారు కాబట్టి మనం తప్పకుండా మన సంస్థల తరఫున చేసేటటువంటి వివాహం త్వరగా చేసే ప్రయత్నం చేద్దామమ్మా. మీకు మా సంస్థల ద్వారా మీకు జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు అందజేస్తామమ్మా. ఓకే అండి, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. విజయవాడ నుంచి మాధురి గారు. హలో. ఓకే అండి, కాల్ కట్ అయిందండి. సో ఇందాక మీరు చెప్తున్నారు కదండి, అబ్బాయి ఎలా ఉండాలో దాని గురించి చెప్పండి. తప్పకుండానమ్మా. ఇప్పుడు మరి ఆ అబ్బాయి కూడా తన యొక్క బలహీనతల్ని అమ్మాయికి చెప్పగలగాలి. అలాగే ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని కూడా ప్రేమించగలగాలి. ఏదైనా చిన్న చిన్న సందర్భాలు వచ్చినప్పుడు ఆ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఏదైనా బహుమతులు అందజేయాలి. అయ్యో నేను అల్లుడిని కదా, నేను వాళ్ళకి ఇచ్చేది బహుమతులు ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటమే అని ఉండకుండా, అత్తగారికి మామగారికి కూడా అటుపక్క పుట్టింటి వాళ్ళకి వైపు కూడా బహుమతులు, ఏదైనా చిన్న చిన్న సహాయాలు చేసేటటువంటి ఆలోచన అతనికి ఉండగలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఇంతమందిని ఆదరిస్తూ ఉన్నప్పుడు భర్తగా ఆయన బాధ్యత ఏంటి? ఆయన కూడా వాళ్ళ కుటుంబీకుల్లో ఒకడు కాబట్టి వారి బాధ్యతని కూడా స్వీకరించాలి. వారికి ఏదన్నా కష్టం కలిగిందనుక వాళ్ళంతేలే, వాళ్ళ ప్రారంభం వాళ్ళు చేసుకున్నదంతే అని వాళ్ళని తిట్టడం కాదు, తన చేతనైనంత సహాయం చేయాలి. అసలే వాళ్ళు కష్టంలో ఉన్నారని అమ్మాయి బాధపడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో మీ వాళ్ళంతేనే, వాళ్ళు చేసుకున్న దానికి అనుభవిస్తున్నారు, మధ్యలో మనం ఎందుకు బాధపడతాను, నువ్వు అసలు ఆలోచించకు అంటే ఏ ఆడపిల్ల అయినా ఎలా ఆలోచించకుండా ఉంటుంది చెప్పండి? స్త్రీ ఎప్పుడూ కూడా అందరి అభ్యున్నతి కోరుకుంటుంది. అత్తింటి అభ్యున్నతి కోరుకుంటుంది, పుట్టింటి అభ్యున్నతి కోరుకుంటుంది, తన పిల్లల అభ్యున్నతి కోరుకుంటుంది. తనకంటూ తాను ఏమీ కోరుకోదు. కానీ ఇంతమంది ఆనందదాయకంగా ఉంటేనే ఆ అమ్మాయి కూడా ఆనందంగా ఉండగలుగుతుంది. కాబట్టి పురుషులు కూడా ఇది గమనించి ఏం చేయాలి, అయ్యో ఇంత కష్టపడుతోంది, ఇంత చేస్తోంది కాబట్టి నేను వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను కూడా ఆ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉండగలుగుతాను అని ఆ అమ్మాయిని సపోర్ట్ చేయగలగాలి, ఆ అమ్మాయికి సహాయాన్ని అందించగలగాలి. లేకపోతే వాళ్ళ కుటుంబీకులకి ఏదైనా ఎవరికైనా ఒంట్లో బాగాలేదనుకోండి, ఒంట్లో బాగాలేకపోతే ఆమె వాళ్ళకి ఎప్పుడు ఒంట్లో బాగుండదులే అంటూ ఇదే విధంగా కాదు. ఓకే ఓకే అండి, కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాము. మాధురి గారు. హలో, చెప్పండి. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో హలో, చెప్పండి అమ్మా. మేము విజయవాడ నుంచి కాల్ చేస్తున్నామండి. అమ్మా, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారు? బాబు ఉన్నాడండి. పేరమ్మా? పేరు కిరణ్ అండి. పుట్టిన తేదీ అమ్మా? 1/9/1987 అండి. 87. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? బ్రాహ్మణ వైదికులండి. వైదికి వెళ్ళినాడా అమ్మా? అవునండి. గోత్రం అమ్మా? కౌండిన్యూస్ గోత్రం అండి. ఎత్తు ఎంత ఉంటారు మీ అబ్బాయి? 5'1" అండి. ఇంటి పేరమ్మా మీది? వీరుబొట్ల అండి. అబ్బాయి ఏం చదువుకున్నారు? బీటెక్ చదువుకున్నాడండి. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారండి? మహారాష్ట్ర సోలాపూర్ లో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో చేస్తున్నాడండి. ఎంత ఆదాయం ఉంటుందండి అబ్బాయికి? 60,000 అండి సంవత్సరానికి. సరే అమ్మా, మీరు మీ కాబోయే 60,000 అండి. ఓకే ఓకే. 60,000 నెలకి ఆదాయం, మంత్లీ 60,000. ఇప్పుడు మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? నార్మల్ గా చదువు పర్వాలేదు అంటున్నా, అంటే ఇంటర్ డిగ్రీ అలా ఉన్నా పర్వాలేదండి.
సరే అమ్మా, మీ శాఖలోనే చూస్తున్నారా? ఏ శాఖకు చెందిన అమ్మాయి అయినా పర్వాలేదా? బ్రాహ్మిన్స్ లో ఏదైనా ఏ శాఖ అయినా పర్వాలేదండి. తప్పకుండానమ్మా. మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందజేసినట్లయితే మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తామండి. ఓకే అండి. సో ఇందాక కొత్తగా పెళ్ళిన అబ్బాయిలు ఎలా ఉండాలో చెప్తున్నారు కదా, అది కంటిన్యూ చేయండి. కాబట్టి ఏంటంటే ఆ అబ్బాయి కూడా కొంచెం తెలుసుకోగలగాలి. అయ్యో వాళ్ళ కుటుంబంలో కష్టం వస్తే అది ఎలా ఆనందంగా ఉండగలుగుతుంది, ఆ కష్టాన్ని నేను కూడా కొంత పాలు పంచుకున్నాను అనుకో అది కొంత ఆనందిస్తుంది కదా అని ఆ అబ్బాయి కూడా వాళ్ళ కష్టంలో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేతనైతే ఏదైనా సలహా ఇవ్వగలగాలి. అంతేకాని దెప్పి పొడుపు మాటలు మాట్లాడారనుకోండి, ఇటు ఈ అమ్మాయి బాధపడుతుంది, ఇటు ఆ కుటుంబీకులు కూడా బాధపడతారు. అయ్యో ఇదేంటిరా అల్లుడు ప్రతిసారి కూడా ఏదో దెప్పి పొడిచినట్టు మాట్లాడతారే తప్పితే మనకి ఏ రకంగా కూడా ఆయన మనకి అండగా నిలవట్లేదు అని ఇటు అమ్మాయి తల్లిదండ్రులు కూడా బాధపడే అవకాశం ఉంది. కాబట్టి అబ్బాయిలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అమ్మాయి ఎప్పుడు సంతోషిస్తుంది, వాళ్ళ పుట్టింటి వాళ్ళని కూడా ఆదరిస్తే ఏ ఆడపిల్లైనా సంతోషిస్తుంది. తన అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ తల్లి తండ్రి కానీ వచ్చినప్పుడు అసలు ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి కూర్చుంటే, ఇప్పుడు వాళ్ళ వైపు వాళ్ళు వచ్చినప్పుడు అలా కూర్చుంటే ఈయన ఎంత బాధపడతాడో మరి అమ్మాయి కూడా అంతే కదా. అసలు ఏమీ మాట్లాడకుండా ముఖమంతా చిరుబుర్లుగా పెట్టుకొని గదిలోకి వెళ్ళి కూర్చుంటే వచ్చిన వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది, అయ్యో ఈ అమ్మ ఇతనికి మేము రావటం ఇష్టం లేదు అని ఏమో అని వాళ్ళు రావటం కూడా మానుకుంటారు. కాబట్టి ప్రవర్తన అలా కాకుండా ఒక కొడుకు తల్లిదండ్రులతో ఏ రకంగా అయితే ప్రవర్తిస్తాడో అత్తమామలతో అల్లుడు కూడా అలా ప్రవర్తించగలగాలి. అంత అందంగా అంత ప్రేమగా ప్రవర్తించగలగాలి. అలా ప్రవర్తిస్తే నిజానికి అమ్మాయి మెల్లిగా అయినా అతని వైపుకి రావడానికి ప్రయత్నిస్తుంది. అతన్ని బలహీనతల్ని కూడా ప్రేమించడానికి ప్రయత్నిస్తుంది. అయ్యో మా అమ్మ వాళ్ళు ఇంత తప్పు చేసినా ఇన్ని మాటలన్నా కూడా ఈయన ఇంత అభిమానం చూపిస్తున్నారు మా వాళ్ళ మీద, కాబట్టి నేను ఇన్ని ప్రేమించకుండా ఎలా ఉండగలుగుతాను, వీళ్ళ వాళ్ళని చూడకుండా ఎలా ఉండగలుగుతాను అని కొంత ప్రయత్నం అన్న అమ్మాయి చేసేటటువంటి అవకాశం ఉంది. ఓకే ఓకే అండి. మరి అత్తయ్య ఎలా ఉండాలి? కొత్తగా పెళ్ళయి కోడలు ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య ఎలా ప్రవర్తించాలి, అసలు అత్తయ్య ఎలా ఉండాలి కోడలతో? దానికి ఇది అందరికీ ఉండేటటువంటి సమస్య అమ్మా. మనకు ఒక సామెత ఉండనే ఉంది, ప్రతి అత్త కూడా ఇది వరకు కోడలుగానే వచ్చింది ఆ ఇంటికి. కానీ ఆ అత్త అన్నటువంటి పదం వచ్చేసరికి అదేదో పెద్ద కిరీటం పెట్టుకున్నట్టుగా భావన చేస్తారు. కిరీటం పెట్టుకున్నట్టుగా భావన చేసి కూతురు ఏ పని చేసినా అది ఒప్పుగా అనిపిస్తుంది. కానీ అదే కోడలు చేస్తే అదే కూతురు 24 గంటలు బయట తిరుగుతూ బయట పనులు చేస్తూ ఉన్న, అమ్మో మా అమ్మాయి ఎంత కష్టపడిపోతుందో, బయట పనులన్నీ అదే చేసుకుంటుంది అంటారు. అదే కోడలు చేస్తే ఒక్క క్షణం కొంపలా ఉండదనుకో, నాకు ఏ మాత్రం ఆసరా ఉండదు, పనుల్లో 24 గంటలు బయట తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్తుందో ఏంటో తెలియదు, వాడికైనా తెలుసో లేదో. కోడలైతే ఇలా అనుకుంటాం, కూతురైతే ఇలా అనుకుంటాం. కాబట్టి ఈ బేరీజ్ ఉండకూడదు. అత్తగారిగా మారినప్పుడు ఎంతో సమర్థవంతంగా ఉండాలి. ఒక స్త్రీగా వచ్చినటువంటి స్త్రీని ఆదరించగలగాలి. పైగా నువ్వు కూడా ఒక ఇంటికి అలాగే వచ్చావు, ఒక కోడలిగా వచ్చినప్పుడు నువ్వు మొదట్లో పడినటువంటి కష్టాలన్నీ నీకు తెలుసు. కాబట్టి నువ్వేమనుకోవాలి, అయ్యో వచ్చినటువంటి నా కోడలు ఇలా కష్టపడకూడదు అన్నటువంటి ఆలోచన మదిలో ఉండాలి. మదిలో ఉండి మా అబ్బాయి ఆనందం అంతా కూడా ఇక వచ్చినటువంటి అమ్మాయితోటే ఆధారపడి ఉంది, వాళ్ళ ఆనందంగా గృహస్థ జీవితం గడపాలి అంటే నేను కూడా ఆ అమ్మాయిని ఆదరించగలగాలి. పైగా వచ్చినటువంటి కోడలు ఏంటమ్మా, నీ వంశాన్ని వృద్ధి చేస్తుంది. తనకి ప్రాణాంతకమని తెలిసినప్పటికీ కూడా ఆ వంశానికి బిడ్డని కనిస్తుందా లేదా వచ్చినటువంటి అమ్మాయిని అంటే నీ వంశం వృద్ధికి ఆ అమ్మాయి ఒక రకంగా ఒక గృహిణిగా వచ్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తను ఒక జీవిని మీకు ఇస్తోంది, వంశాంకురాన్ని మీకు ఇస్తుంది. అలాంటప్పుడు ఎంత ప్రేమగా ఎంత ఆదరణగా చూసుకోవాలి అత్తగారు. ప్రతి చిన్న విషయాన్ని తప్పు పడుతూ ఉంటే అమ్మాయికైనా ఏ పని చేయాలనిపిస్తుంది. ఏదో గిన్నెలు సర్దిందనుకో, చూసావా ఎలా సర్దావో, నేను పెట్టాల్సినట్టు పెట్టావా అంటూ మొదలెడితే అమ్మాయికి ఇంకా సర్దాలన్నటువంటి ఏదైనా ఆలోచన కూడా రాదు. ఎందుకు అబ్బాయి నేను ఏది చేసినా ఇలాగే వంకలు పెడుతూ ఉంటుంది, నేను ఎందుకు చేయటం అనేసి ఆ పని వదిలేసి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి వచ్చినటువంటి అత్తగారు చాలా సమయస్ఫూర్తితో మెలగాల్సి ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. వైజాగ్ నుంచి శ్రవంతి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్తే మేడం. అమ్మా నమస్కారం, చెప్పండి అమ్మా, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారు? అంటే అది చెప్పకూడదు అని భయం వేస్తుంది మేడం. అంటే మా సిస్టర్ ఉన్నారు మేడం. ఏంటమ్మా? మ్యారేజ్ మా చెల్లి ఉంది మేడం.
తనకి వివాహం అయింది కానీ అది ఇటీవల వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చి. ఎవరికి, అబ్బాయికా అమ్మాయికి అంటారా? అమ్మాయి మా సిస్టర్ చెల్లి. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. ఓకే మేడం. అమ్మాయి వయసు ఎంత? 30 మేడం. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? వెలం మేడం, వెలం. అంటే ఇప్పుడు లీగల్ గా డైవర్స్ వచ్చేసిందా? వచ్చింది మేడం. తను చెయ్యాలనుకుంటున్నా చిన్నదా కదా, మళ్ళీ అమ్మా నాన్న ఏమైనా అయితే అంటే తను ఎలా ఉంటుంది మనం తప్పకుండా చూద్దామమ్మా. రెండవ వివాహానికి కూడా మనం చూస్తూ ఉంటాం. మీరు ఏం చేస్తారంటే ఈ రోజు సాయంకాలం 4 గంటల తర్వాత అయితే నేను ఆఫీస్ లో ఉంటానమ్మా. స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసినట్లయితే మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అదంతా కూడా చక్కగా చెప్పుకోవచ్చమ్మా. అసలు డైవర్స్ ఎందుకైంది ఏంటి అన్నటువంటి విషయం పోనీ ఇప్పుడు చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి కార్యాలయం నెంబర్లకు అందజేసినట్లయితే మా హిందూ వెట్లాక్స్ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తామమ్మా. ఓకే అండి. ఇక పెళ్లి అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేవి తాళిబొట్టు, మెట్టలు. సో పెళ్ళైన ప్రతి అమ్మాయి వీటిని పెట్టుకుంటుంది, మెట్టల్ని కంపల్సరీగా పెట్టుకుంటుంది అనమాట. సో ఈ మధ్య ఈ జనరేషన్ లో చూసినట్లయితే పక్కన పెట్టేస్తున్నారు అనమాట. డ్రెస్సెస్ కి సూట్ అవ్వట్లేదనో లేకపోతే ఇంకో ఏదో మోడర్న్ అనేసో ఏదో పక్కన పెట్టేస్తున్నారు. సో అసలు తాళిబొట్టు, మెట్టలు ప్రాశస్త్యం అంటే వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అలా తీసి పెట్టొచ్చా పక్కన? దాని గురించి చెప్పండి. అసలు తీసి పెట్టడానికి వీల్లేదమ్మా, అసలు తీసి పెట్టడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు మన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, మేము చాలా ఆధునికం, మేము చాలా మోడర్న్ గా ఉన్నామని తెలియాలి అంటే మెళ్ళో తాళి ఉండకూడదు. పైగా కొన్ని ఉద్యోగాలకి తాళిబొట్టు ఆటంకంగా ఉంది అని కొంతమంది తీసేస్తున్నారు. అసలు ఉద్యోగానికి తాళిబొట్టు ఆటంకం అంటే అలాంటి ఉద్యోగాలు చేయకపోవడమే నయం. చేయొద్దు ఉద్యోగం, ఎందుకంటే తాళిబొట్టే అడ్డంకి అన్నవాడు అంటే మన సనాతన ధర్మాన్ని నమ్మనటువంటి వాళ్ళు దగ్గర ఉద్యోగం చేస్తే మీకు ఎంతవరకు భద్రత ఉంటుంది? కాబట్టి ఇది ఆలోచించాలంటే మీ భద్రత కూడా ఒక రకంగా ప్రశ్నార్థకమే. తాళిబొట్టు వద్దు అన్నటువంటి సంస్థల్లో మనం ఉద్యోగం చేసామనుకోండి, ఉద్యోగం చేస్తే ఒక రకంగా మన యొక్క భద్రత కూడా పెద్ద ప్రశ్నార్థకం. కాబట్టి అలాంటి సంస్థల్లో ఉద్యోగం చేయకపోవడమే నయం. ఎందుకంటే తాళిబొట్టు ఎందుకు తీయకూడదు? మనకి తాళిబొట్టు కట్టేటప్పుడు వరుడు ఏం చదువుతాడు? ధర్మేచ అర్థేచ నాతిచరామి అంటూ అబ్బాయి ఏం చేస్తాడు? మాంగళ్యం తంతునానీన మమ జీవన హేతునాం కంటే బధ్నామి శుభదే అంటే మం జీవ శరదాం శతం అంటూ ఆయన మనకి 3 ముళ్ళు వేస్తాడు. అలా 3 ముళ్ళు వేస్తున్నాడు అంటే ఏంటి? నేనున్నానని గుర్తుగా నీ మెడలో ఈ మంగళసూత్రం కడుతున్నాను అని ఈ మంగళసూత్రం కడతాడు. మరి మనము మంగళసూత్రం తీసి పక్కన పెడితే ఆ అబ్బాయి ఎందుకు కట్టాడు? నేనున్నానని నీకు గుర్తుగా మెడలో మంగళసూత్రం కడుతున్నాడు అని చెప్పాడు మంత్రయుక్తంగా. మరి అంత మంత్రయుక్తంగా చెప్పినటువంటిది పైగా 33 కోట్ల మంది దేవతల్ని పిలిచి వాళ్ళ సాక్షిగా కట్టినటువంటి మంగళసూత్రాన్ని తీసి భర్త చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెడితే నిజంగా నీ 5వ తరమే ప్రశ్నించబడుతుంది కదా. మనం ఒక స్త్రీ సువాసిన కాదా అన్నటువంటిది దేన్ని బట్టి చెప్తాము? మెడలో ఉన్నటువంటి మంగళసూత్రము, నుదుటన ఉన్నటువంటి కుంకుమ, కాలి మట్టెల్ని చూసి మనం చెప్తాము. కాబట్టి అసలు మంగళసూత్రాన్నే తీసి నువ్వు పక్కన పెట్టేస్తే అసలు ఆ భర్త ఉన్నాడా లేదా అన్నదే సందేహాస్పదం అయిపోతుంది. ఇక ఏ రకంగా నువ్వు మన సనాతన ధర్మాన్ని నమ్ముతున్నట్టు సుమంగళీయత్వానికి నువ్వు ఏ రకంగా తగినట్టు? కాబట్టి అసలు అలాంటి స్త్రీలతో స్నేహం కూడా చేయకూడదండి. ఎందుకు రాను రాను మనం కూడా అవి నేర్చుకుంటాం. అయ్యో ఇది ఇన్ని రోజులు బట్టి అసలు మంగళసూత్రం లేకుండా తిరుగుతుంది, ఇదేదో బాగానే ఉంటుంది, ఒకరోజు మనం కూడా తీద్దాం అన్నటువంటి ఆలోచన మనకు కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మంగళసూత్రం తీయటం అన్నది చాలా పాపం, చాలా తప్పు కూడా. అలా తీయకూడదు. పైగా మనం చెప్పుకున్నాం ఇందాక, వరుడు నేనున్నానని గుర్తుగా 3 ముళ్ళు వేస్తాడు. ఆ 3 ముళ్ళు ఏంటి? అసలు 3 ముళ్ళే ఎందుకు వేయాలి? 33 ముళ్ళు వేయచ్చు, లేకపోతే ఒక 3 వేసి వదిలేయచ్చు. అంతసేపు అంత కతువయ్యేసరికి 3 ముళ్ళు వేసే ఓపిక కూడా లేనటువంటి మహానుభావులు. ఎందుకంటే ఏ 71లోనో 64లోనో పుట్టినటువంటి వాడిని 3 ముళ్ళు వేయడమన్నా కూడా కష్టమే, వంగి వేయడం. మరి అలాంటిది ఆ 3 ముళ్ళు ఎందుకు వేయాలి అంటే అసలు ప్రతి దేహానికి కూడా 3 శరీరాలు ఉంటాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. వరుడు 3 ముళ్ళు వేసేటప్పుడు ఈ 3 శరీరాలకి గుర్తుగా 3 ముళ్ళు వేస్తాడు. అలాగే మనకి 3 గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమో గుణము, ఈ 3 గుణాలకి కలిపి 3 ముళ్ళు వేస్తాడు. అలాగే మనకి భూలోకము, భువర్లోకము, పాతాళలోకం 3 లోకాలు, ఈ 3 లోకాలకి కలిపి 3 ముళ్ళు వేస్తాడు. అలాగే మనకి అగ్నులు 3 అంటే
అగ్నిని ఆరాధన చేసేటటువంటి వారికి బాగా తెలుస్తుంది. మనకి అగ్నులు 3, కాబట్టి ఆ 3 అగ్నులకి కలిపి వరుడు 3 ముళ్ళు వేస్తాడు. మరి ఎంతో మంత్రయుక్తంగా ఇన్ని అర్థాలతో కూడుకున్నటువంటి 3 ముళ్ళని మనం తీసి ఒకసారి మెళ్ళో నుంచి తీసేసి పక్కన పెట్టేస్తే, నిజానికి చాలా శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, సనాతన ధర్మాన్ని నమ్మేటటువంటి వాళ్ళు మంగళసూత్రాలు పెరిగాయి అంటాం. మనం సామాన్యంగా ఏ కారణం చేత సూత్రం తాడు తెగినప్పటికీ కూడా తెగింది అని పొరపాటున కూడా అనము, పెరిగిందని అంటాం. ఎందుకు? ఏదైనా కూడా మంగళప్రదమైనటువంటి వస్తువులు అంటే బియ్యం కానీ పసుపు కుంకాలు కానీ ఏమైనా కానీ అయిపోయినా కానీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు, నిండుకున్నాయనే చెప్తారు. అంతేకాని ఇది అయిపోయిందండి. ముఖ్యంగా ఉప్పు కూడా లక్ష్మీ స్థానాల్లో ఒకటి కాబట్టి ఈ ఉప్పు కానీ ఇలాంటివన్నీ కూడా అయిపోయినాయంటే ఇంట్లో వాళ్ళు అయిపోయాయండి తీసుకురండి అని చెప్పారు, నిండుకుందండి తీసుకురండి అని చెప్తారు. ఎందుకు? కొన్ని మంగళప్రదమైనటువంటివి అయిపోయినాయి అని చెప్పకూడదు, అలాగే తెగింది అని కూడా చెప్పకూడదు. కాబట్టి మంగళసూత్రం కూడా పరమ పవిత్రమైనటువంటి మంగళకరమైనటువంటి సూత్రం కాబట్టి దీన్ని పొరపాటున కూడా తెగింది అనకూడదు, పెరిగిందని అనాలి. పెరిగిందంటే ఏంటి అర్థము? ఆ దారము ఊడిపోయింది అని అర్థము. అలాగే యజ్ఞోపవీతం కూడా తెగింది అని చెప్పకూడదు, యజ్ఞోపవీతం కూడా పెరిగిందనే చెప్పాలి. మరి ఇంతటి మంగళకరమైనటువంటి ఈ మంగళసూత్రాన్ని మనం తీసి పక్కన పెట్టేస్తే అది ఎంతవరకు సబబు? అలాగే ఈ మంగళసూత్రాన్ని మనకి దేహంలో ఎన్నో రకాలైనటువంటి అవయవాలు ఉన్నాయి. ఇప్పుడు తల శిరస్సు ఉంది, లేకపోతే చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, మోకాళ్ళు ఉన్నాయి, నడుము ఉంది, ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఒక మెడలోనే మంగళసూత్రాన్ని ఎందుకు కడతారు? శరీరంలో ఇన్ని భాగాలు ఉన్నప్పటికీ కూడా ఒక మెడలోనే ఎందుకు కడతారు అంటే, మనకి కేంద్ర నాడీ వ్యవస్థ ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది. అంటే ఈ కేంద్ర నాడీ వ్యవస్థ చెప్పినటువంటి పనులన్నీ కూడా మిగతా నాడుల యొక్క ఆదేశంతో చేస్తూ ఉంటుంది. ఓకే అండి, ధన్యవాదాలు జ్యోతి గారు. మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. సో చూసారు కదండి, ఇది వాటి కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం. మన జీవన గమనంలో మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. పౌరాణికం కావచ్చు, వైజ్ఞానికం కావచ్చు, ధర్మబద్ధమైన సందేహాలు కావచ్చు. వీటిని పరిష్కరించుకునేందుకు రూపకల్పన చేసిన మన కార్యక్రమమే చక్కరకేళి.